సార్ నా పేరు జేవి కళ్యాణ్, కేఎల్ యూనివర్సిటీలో ఫైనల్ ఇయర్ స్టూడెంట్ని. నాకున్న ప్రశ్న, ఒకవేళ మనం వన్ నేషన్ వన్ ఎలక్షన్ అనే పేరుతో కంట్రీ అంతా ఎలక్షన్స్ ఒకేసారి నడిపించినా, ఒకవేళ కోఎలేషన్ గవర్నమెంట్స్ ఏమన్నా పడిపోయినా, లేకపోతే ఒక స్టేట్ ముందస్తు ఎన్నికలకు వెళ్ళాలనుకున్నా, ఒక లాంగ్ స్పాన్ ఆఫ్ 10 yearsలో ఆ డిఫరెన్సెస్ ఉండిపోతాయి కదా 10 yearsలో. ఈ ప్రాబ్లం మనం ఎలా సాల్వ్ చేయబోతున్నాం? ఇప్పుడు 5 ఏళ్ళు ఉండాల్సిన అసెంబ్లీకి ఓటేసాం మనం. 2.5 ఏళ్ళలో వాళ్ళకి 3 మారింది, లేదా ఇంకొక 2 ఏళ్ళలో మారింది అనుకోండి, ఏదో చేశారనుకోండి, ఏమవుతుందంటే ఆ మిగతా టెన్యూర్కి మాత్రమే ఎలక్షన్ జరుగుతుంది. అందువల్ల ఇలా చేసేవాళ్ళు కొద్దిగా జాగ్రత్తగా ఆలోచించి చేస్తారు. తర్వాత ఇవన్నీ మనం అనుభవంతో తెలుసుకొని, అనుభవం ద్వారా వచ్చిన సవాళ్లకు సమాధానం కూడా కనుక్కునే ప్రయత్నం చేస్తాం. ప్రూఫ్గా 100% అంతా ఇలాగే జరుగుతుంది అని చెప్పలేము, నేను కాదన్నా. కానీ పరిస్థితిని మెరుగుపరిచే దిశలో ఇంకొక అడుగు, 4 అడుగులు ముందుకేయడం అవుతుంది. తర్వాత ప్రధానమంత్రి గారు చెప్పారు, ఇదేదో ఆయన ఎలక్షన్ కోసం పెట్టింది కాదు, ఇది దేశవ్యాప్తంగా చర్చ జరిగిన తర్వాత 2029 ఎలక్షన్కి అమలు కాదు, ఇది 2034కి అన్ని రాష్ట్రాలు పార్లమెంట్కి ఒకేసారి ఎలక్షన్ జరిగేట్టుగా దాని మీద దేశంలో ఏకాభిప్రాయ సాధన కోసం వర్కౌట్ చేస్తున్నామని ప్రధానమంత్రి గారు చెప్పారు. అందువల్ల అనుమానం పెట్టుకోవాల్సిన అవసరం లేదు. రెండోది, నేను చెప్పాను, పార్టీ మారినవాడు పదవికి రాజీనామా ఇవ్వాలా. అందువల్ల అంత సులభంగా ప్రభుత్వాలు పడిపోవడం కూడా అంత సులభంగా జరగవు. నెక్స్ట్. ధన్యవాదాలు సార్. సార్ నమస్తే సార్. నమస్తే సార్. పేరు చెప్పయ్యా. సార్ నీ పేరే? నా పేరు విక్రాంత్, విఐటి కాలేజ్ నుంచి. నా ప్రశ్న ఏంటంటే, ఇప్పుడు ఒక రాజకీయ నాయకుడు ఒక 5-10 నిమిషాలు అయిపోద్ది, దయచేసి కూర్చోండి అందరూ, అటు డిస్టర్బ్ చేయొద్దా. ఎన్నికల తర్వాత ఆయన క్యారెక్టర్ ఏంటి, ఆయన కెపాసిటీ ఏంటి అనేది తెలుస్తుంది. అదే ఆయన ఎన్నికల ప్రచారం అప్పుడు ఆయన వచ్చినప్పుడు ఆయన క్యారెక్టర్ ఏంటి, ఆయన క్యాపబిలిటీ ఏంటి ఎలా తెలుసుకోగలం? అది కొంచెం ఇట్లా, అది ప్రజలు ఎలా గుర్తించాలి? ఒకటి, నిలబడే అభ్యర్థి యొక్క గుణగణాలను తెలుసుకునే ప్రయత్నం చేయాలా, ఆయన గతంలో ఏం చేసేవాడో కనుక్కోవాలా. తర్వాత ఆయన మేనిఫెస్టోలో ఏమేమి నేను వస్తే ఏం చేస్తాను అనే విషయాన్ని అతను చెప్పాలా. చెప్పిన వాటిని మేనిఫెస్టో రూపొందించి పెట్టాలా. ఆ తర్వాత అమలు చేయకపోతే నెక్స్ట్ ఎలక్షన్లో ఏమయ్యా నువ్వు ఈ విషయం చెప్తానన్నావు, ఈ పని చేస్తానన్నావు, చేయలేదు, అందుకే నీకు ఓటు ఇవ్వని అనే పద్ధతికి ఉండాలి. అట్లా కాకుండా ఆ టయానికి మళ్ళీ ఏదో గాలిలో కొట్టుకుపోయాం అనుకోండి, వాళ్ళు అది మర్చిపోతారు, మనం కూడా మర్చిపోయి వాళ్ళకే ఓటేసే పరిస్థితి వస్తుంది. కాబట్టి ప్రజలు ఎప్పుడు చైతన్యవంతులుగా ఉండడం, అభ్యర్థులని వాళ్ళ యొక్క అజెండా ఏందో జనం ముందు దాన్ని మేనిఫెస్టో రూపంగా పెట్టడం, ఆ తర్వాత అమలు చేశారా లేదని అడిగేంటే హక్కు మనకు ఉంది. కాబట్టి ఆ ఎలక్షన్ టైంలో వాళ్ళు కొత్త విషయం తెస్తారు, ఏదో ఒకటి తెస్తే మరి దాని మీద చర్చ మడుతుంది. ఇది అసలు విషయం పక్కన పోదు. అందుకని ఇందాక అన్నాను, పర్ఫార్మెన్స్, క్యారెక్టర్, క్యాలిబర్, కెపాసిటీ అండ్ కాండక్ట్. ఈయన ఇంతకుముందు ఎక్కడున్నాడు, ఏం చేశాడు, ఇంతకుముందు ఏ పార్టీలో ఉన్నాడు, పార్టీ మారితే అప్పుడు ఏం చేశాడు, ఎందుకు అలా చేశాడు అని చెప్పగలిగాడా అని ఇవన్నీ ప్రశ్నలు వేయాలి. ప్రజాస్వామ్యంలో దేనికి రెడీమేడ్ సొల్యూషన్ అట్టుండదు. జిందా తిరస్మాత్ లాగా ప్రజలు నిరంతరం చైతన్యవంతంగా ఉండడం, ఎప్పటికప్పుడు ఈ చెక్స్ అండ్ బ్యాలెన్స్ని పాటించడం చూడాలి. థ్యాంక్ యూ సార్. ఎలక్షన్ అఫిడవిట్లో డిస్క్లోజ్ చేయాలా, నీకెంత ఆస్తి ఉంది, ఏంటి, నీ మీద క్రిమినల్ కేసులు ఉన్నాయా లేదా. హలో సార్, గుడ్ ఈవినింగ్. నా పేరు ధరణి, నేను కేఎల్ యూనివర్సిటీ నుంచి వచ్చాను. నా క్వశ్చన్ ఏంటంటే సార్, ఇప్పుడు మనం వన్ నేషన్ వన్ ఎలక్షన్ పెట్టినప్పుడు 5 years అవనట్టే కదా ఇంకా. సో ఇప్పుడు కొంతమంది ఎలా ఒప్పిస్తారు వాళ్ళని ఇప్పుడు అది పెట్టడానికి? మరొకసారి క్లారిటీతో అడగండమ్మా. అమ్మా, మీరు అడిగిన డౌట్ ఏమిటంటే 5 years టెన్యూర్ కాని రాష్ట్రాలను ఏం చేస్తారు అని, యా అంతే కదా? ఎస్ సార్. అందుకే రాజ్యాంగంలో ఆర్టికల్ 83, 172 పార్లమెంట్ ఎలక్షన్స్కి, రాష్ట్రాల అసెంబ్లీ ఎలక్షన్స్కి సంబంధించిన ఈ 2 ప్రధాన ఆర్టికల్స్లు 5 ఏళ్ళు అన్నది రిమైనింగ్ టెన్యూర్కి మాడిఫై చేసి ఎమెండ్ చేయాలి అనేది ప్రపోజల్. ఇందాక వారు అడిగిన దానికి కూడా ఇదే సమాధానం. రిమైనింగ్ టెన్యూర్ అప్పటికి ఉన్న దానికి అది పరిసమాప్తి చేస్తారు. చేసినప్పుడు నెక్స్ట్ అందరూ రొటీన్లో ఒకసారి వస్తారు. తర్వాత వేకెన్సీ వచ్చిన తర్వాత
ఎలక్షన్ కమిషన్ వేకెన్సీ నోటిఫై చేసి ఎలక్షన్ కండక్ట్ చేయాలి, మ్యాండేటరీ. దానికి టైం స్పాన్ ఉంది. దాన్ని కూడా అమెండ్ చేయమని రిప్రజెంటేషన్ ఆఫ్ పీపుల్స్ యాక్ట్లో కూడా పెట్టారు. సార్ ఓకే సార్, థ్యాంక్ యూ. నా పేరు మణికంఠేశ్వరరావు సార్. నమస్కారం. ఇప్పుడు మనకి జనాభా లెక్కల ప్రకారం 2011 ప్రకారం పార్లమెంట్లో బడ్జెట్ కానీ ఎమ్మెల్యేల డిలిమినేషన్, నియోజకవర్గాల పునర్విభజన జరుగుతుంది సార్. ఇప్పుడు 2025 సంవత్సరానికి వచ్చాం. 14 సంవత్సరాలైనా కూడా జనాభా లెక్కలు ఇంకా తీసుకోవట్లేదు. దాని ప్రకారం నియోజకవర్గాల పునర్విభజన జరగలేదు. ఎమ్మెల్యేలు ఎంపీల శాతం కూడా పెంచలేదు సార్. దానికి సంబంధించి మరి అది బిఫోర్ వన్ నేషన్ ఎలక్షనా లేకపోతే ఆఫ్టర్ అనేది చేస్తే కొంచెం బాగుంటుంది సార్. దానివల్ల ఎంతోమంది యువత దేశ రాజకీయాల్లో పార్టిసిపేట్ చేయడానికి అవకాశం కూడా ఉంటుంది. జనాభా లెక్కలు తీయకపోవడం వల్ల మనం పార్లమెంట్లో ఏ బడ్జెట్ పెట్టినా, ఏ శాఖ నిధులు ఇచ్చినా కూడా 2011 సెన్సెస్ ప్రకారమే నిధులు మంజూరు చేయడం జరుగుతుంది రాష్ట్రాల్లో. అది చాలా పెద్ద తీవ్రమైన సమస్యగా ఉంది సార్ అభివృద్ధి చెందాలంటే. కాబట్టి దాని గురించి కూడా అర్థమైంది. సెన్సెస్ త్వరలో జరగాల్సిన అవసరం ఉంది, జరుగుతాయని నమ్మకం కూడా నాకుంది. ఒకటి 2026లో సెన్సెస్ జరగాల్సి ఉంది. ఇప్పుడు కొత్త వాదం కూడా మనం వింటున్నాం, దీని సందర్భం కాకపోయినా. ఏంటంటే దక్షిణాది రాష్ట్రాలు జనాభా అదుపులో పెట్టుకుంటున్నాయి, ఆర్థికంగా కాస్త క్రమశిక్షణ ఎక్కువ పాటిస్తున్నాయి. మీరు రేపు జనాభా ప్రాతిపాదికన కదా మామూలుగా రాష్ట్రాల్లో ఉండే సీట్ల సంఖ్య ఉంది. అట్లా చేస్తే దక్షిణాది రాష్ట్రాలకు నష్టం జరుగుతుంది అనే భావన కూడా బలంగా వినపడుతుంది. కొంతమంది దాన్ని రాజకీయం చేసి ఇంకా గట్టిగా ఏదో దురుద్దేశం అని. ఈ ఎలక్షను రేపు 2026 ఎలక్షను, దానికి ముందు సెన్సెస్ జరగాలనేది ఏతుందో నిర్దేశించబడిందో ఆ సెన్సెస్ జరగాల్సి ఉంది. జరిగిన తర్వాత ఎవరైతే ఆర్థిక క్రమశిక్షణ పాటించారో వాళ్ళకు కొంత వెయిటేజ్ ఇవ్వాలి తప్పనిసరిగా. ఇవ్వకపోతే కేవలం జనాభా ఆధారంగా మాత్రమే మనం కానీ నిర్ణయిస్తే ఎవరైతే జనాభా నియంత్రణ పాటించారో, ఎవరైతే ఆర్థిక క్రమశిక్షణ పాటించారో వాళ్ళకి నష్టం కలుగుతుంది. ఇన్సెంటివ్ ఏమిటి అని లేవనెత్తే ప్రశ్న చాలా వరకు సహేతుకమైంది. కానీ దానికి సమాధానం అన్ని పార్టీలు కలిసి, ప్రభుత్వం కూడా అఖిలపక్ష సమావేశం ఏర్పాటు చేసి దేశవ్యాప్తంగా దీని మీద చర్చ జరిగిన తర్వాత ఒక బ్రాడ్ కాన్సెన్సస్కి వచ్చి నిర్ణయం తీసుకోవాలా. ప్రభుత్వం ఏం నిర్ణయం తీసుకోవాలి ఇంకా, కానీ అప్పుడే మాట్లాడేవాళ్ళు మాడుతున్నారు. అది రాజకీయం అనుకోండి, దాని గురించి మనం నేను దానిపైన వ్యాఖ్యానించను. కానీ ఇది దేశంలో ఈ ఈ ఈ పర్టికులర్ ఆస్పెక్ట్ పాపులేషన్ కంట్రోల్ చేసిన వాళ్ళు, ఆర్థిక క్రమశిక్షణ పాటించిన వాళ్ళు, వాళ్ళకి ఎంత వెయిటేజ్ ఉండాలా, పాటించకుండా ఉండి జనాభాను పెంచుకుంటూ పోతున్న వాళ్ళకి ఎంత వెయిటేజ్ ఉండాలి. ఈ సందర్భం కొంతమంది చెప్తూ ఉన్నారు, నేను దాంతో అంగీకరిస్తున్నాను. ఎందుకంటే జనాభాను పెంచండి అని. ఉన్న జనాభాకు ఎలా అన్ని సౌకర్యాలు కల్పించాలా, వాళ్ళ జీవితాన్ని ఎలా సుఖవంతం చేయాలా అనే దానిపైన ఎక్కువ దృష్టి పెట్టాలి. కానీ ఒక్కొక్కరు 5 మందినో 6 మందినో లేకపోతే 7 మందినో మనం జనాభా పెరిగితే మనకు సీట్లు ఎక్కువ వస్తాయి కాబట్టి జనాభాను పెంచాలని అవుతుందో అది నా ఉద్దేశంలో అది ప్రజాహితానికి సంబంధించిన విషయం కాదు. ప్రజలు దాని గురించి కూడా ఆలోచించాల్సి ఉంది. ఎవరికి వాళ్ళు మనం చేస్తుంది ఎవరి కోసమో కాదు. మనం కుటుంబ నియంత్రణ పాటించామనుకోండి, ఎవరి కోసం, దేశం సంగతి తర్వాత, ముందు మనం, మన పిల్లలు, వాళ్ళ ఆరోగ్యం, మన ఆర్థిక శక్తి, మన కుటుంబ పరిస్థితి ఇవన్నీ గమనించుకోవాలా. అటు కాకుండా పిల్లలు, మీకు చిన్న ఉదాహరణ చెప్తాను. నిన్ననే జరిగింది ఒక దగ్గర. మా అమ్మాయి పేపర్లో ఒక వార్త చూసింది. ఆ వార్తలో ఏమైనా ఉందంటే ఆంధ్రజ్యోతి అనుకుంటాను. కడప జిల్లా రాజంపేటలో ఒక కుటుంబం వాళ్ళు మొదటి ప్రయత్నం చేశారు, అమ్మాయి పుట్టింది. రెండో ప్రయత్నం చేశారు, అమ్మాయి పుట్టింది. మూడో ప్రయత్నం చేశారు, అమ్మాయి పుట్టింది. నాలుగో ప్రయత్నం చేశారు, అమ్మాయి పుట్టింది. ఐదో ప్రయత్నం చేశారు, అబ్బాయి వస్తాడేమని. 5 కూడా అమ్మాయి పుట్టింది. దాంతో ఏం చేయాలో అర్థం కాక ఆ భార్య భర్త ఇద్దరు ఈ 5 మంది పిల్లలను మనం పోషించలేము, మన పేదవాడు వాడు, రజక వృత్తిలో ఉన్నవాళ్ళు అని ఈ ఇద్దరు, తల్లి తండ్రి ఇద్దరు ఆ పిల్లలు చిన్నవాళ్ళని అలా వదిలేసి ఆత్మహత్య చేసుకున్నారు. తాజాగా రాజంపేటలో కడప జిల్లాలో జరిగిన సంఘటన. అది పత్రికలో చూసి మా అమ్మాయి వెళ్ళి, నేను కూడా పత్రికలో చూశాను తర్వాత, ఆ 5 మంది పిల్లలను నేను చదువు పూర్తయి పెళ్ళేళ్ళ దాకా దత్తత తీసుకుంటున్నాను అని చెప్పి స్వర్ణ భారత్ ట్రస్ట్ కింద ప్రకటించింది.
నేను చూసి 5 మంది పిల్లల్ని దత్తత తీసుకోవడం ఏంది, ఎలా మెయింటైన్ చేయగలదు ఏదో అని అనుకున్నాను. తీసుకొచ్చి వాళ్ళని స్వర్ణభారత్ ట్రస్ట్లో అక్కడ పెట్టింది. వాళ్ళలో ఒక అమ్మాయి ఈ మధ్యనే వాళ్ళకి ఏదో చదువు కూడా చెప్పిస్తుంది, మిగతా కూడా చూస్తుంది. వాళ్ళు ఒక అమ్మాయి పెద్ద అమ్మాయి అయితే బాగా ఆ అమ్మాయికి పెళ్లి చేసింది ఈ మధ్య. పెళ్లి చేసి పెళ్లికి కూడా ఇది స్వర్ణభారత్ ట్రస్ట్ తరఫున. కానీ ఎంతమంది ఆ విధంగా చేయగలరు? సాధ్యం అవుతుందా? అబ్బాయితో పుట్టకపోతే అమ్మాయిలు చాలా మనకు అనుకోవడం అని. అబ్బాయి అయితే ఉంది, అమ్మాయి అయితే ఉందనే భావన ముందు రావాలి ఒకటి. రెండవది జనాభాను పరిమితం చేసుకోవడం దేశానికి మంచిదని నా ఉద్దేశం. అది కేవలం ఈ దృష్టిలో చూడకూడదు. జనాభా ఎక్కువ ఉంటే మనకు ఎక్కువ నిధులు వస్తాయి, ఎక్కువ సీట్లు వస్తాయి మనకని చెప్పి. నెక్స్ట్ సారీ చూడయ్యా, ఫ్రంట్ వచ్చేయండి అడ్వకేట్ గారికి. అక్కడి నుంచి మాట్లాడు, పేరు చెప్పి. హలో, గుడ్ ఈవినింగ్ సార్. లైక్ రామ్నాథ్ కోవింద్ గారు సార్, చెప్పండి. రామ్నాథ్ కోవింద్ గారు ఆ రిపోర్ట్ని 18,626 పేజీల రిపోర్ట్ అది. ఎంతమంది ఎంపీలు చదివారు, ఎంతమంది ఎంఈలు చదివి ఎమ్మెల్యేలు చదివి ఈ దేశాన్ని అర్థం చేసుకున్నారో నాకు తెలియదు. ఇప్పటికి మీరు ఆల్రెడీ చెప్పేశారు 2029కి జమిలి ఎన్నికలు 1 నేషన్ 1 ఎలక్షన్ అనేది సాధ్యపడదు అని. 2034 అవకాశం ఉండొచ్చేమో అనే అభిప్రాయం చెప్తున్నారు. అలా చెప్పారు 2034కి రాజకీయ పార్టీలు ఎన్నికలు జరపాలి అనేది ఆ దిశలో అభిప్రాయం సాధ్యపడటం 2029కి మాత్రం సాధ్యపడదు. మీ అభిప్రాయంలోనే తెలియజెప్పచ్చారు. 2034లో అవకాశాలు ఉండొచ్చు. ఎందుకంటే 18,626 పేజీల రిపోర్ట్ని ఎంతమంది ఎంపీలు ఎమ్మెల్యేలు చదివారో నాకు తెలియదు. ప్రశ్న ఏది మీ ప్రశ్న? 18,626 పేజీల రిపోర్టు అది. ఎంతమంది చదివారో నాకు తెలియదు. నాకేట తెలుస్తుంది? అర్థం చేసుకుని చేయడానికి చాలా భారత రాజ్యాంగాన్ని ఎంతమంది చదివారు? భారతదేశ బడ్జెట్ ఎంతమంది చదివారు? నిజం, ఎవరైతే అంశం సరైంది. అందరూ చదవాల్సి ఉంది, ముందు ఎంపీలు చదవాల్సి ఉంది. నీకు తెలుసుకో. కానీ మనము ఆశిద్దాం అందరూ దాన్ని చదవాలో, చదివి సరిగా దాని ప్రకారం నడుచుకోవాలని చెప్పాను. అంతే, అర్థం చేసుకోవాలి. పీపుల్ డిజర్వ్ ద గవర్నమెంట్ దే ఎలెక్ట్ అనే ఒక సామెత ఉంది. పీపుల్ డిజర్వ్ ద గవర్నమెంట్ దే ఎలెక్ట్. నువ్వు వాడ కోటేసి వీళ్ళు చేయలేదని అంటే ఉపయోగంగా ఉంది. చెప్పండి సార్. నమస్కారం. నా పేరు కందికుటి నరసింహారావు, హైకోర్టు అడ్వకేట్. అందులో ముఖ్యంగా మోడీ గారి వీరాభిమాన్ని. ఆయన చేసే కార్యక్రమాలు చాలా చూస్తుంటాం, మేము చేసే కూడా. నా క్వశ్చన్ ఏంటంటే, మీరన్న సబ్జెక్ట్ బాగుంది సార్. ఇప్పుడు చెప్పిన దాంట్లో ఉచితాలు ఇవ్వడం వల్ల మనకు రాజ్యాంగం లోటుబాటు అవుతుందని, ఆర్థిక ఇబ్బందులు అవుతున్నాయని, దానికి ఎలా చేస్తే బాగుంటుంది? ఇది రాజకీయ నాయకులు చాలామంది చేస్తే లాజిక్ ఓటర్స్ను అట్రాక్ట్ చేయడానికి. నెక్స్ట్, ఇప్పుడు ఇచ్చినటువంటి ఈ ఉచితాలు కనుక నెరవేర్చకపోతే, ఇచ్చిన తర్వాత అధికారం వచ్చేసాం, ఎక్కేసాం, సీడీకేం తర్వాత మనం ఇచ్చిన మాటకి నో రెస్పాన్సిబిలిటీ. అటువంటి వాళ్ళ మీద తీసుకున్న రాజకీయ నాయకుల మీద ఏం చేస్తే బాగుంటుంది? ఇవాళ సజెషన్ ప్లీజ్. వచ్చే ఎలక్షన్లో ఓడించడమే, అంతకన్నా మార్పు లేదు. చేసుకున్న పాపానికి ఒక నిమిషం చెప్పలే కదా, క్రాస్ ఎగ్జామినేషన్ అటు లేదు, అవకాశం లేదు. చివరి ప్రశ్న, లాస్ట్ క్వశ్చన్. ఒక సామెత ఉంది, ఒక్క నిమిషం. హే బాబు, కూర్చో. చేసుకున్న పాపానికి చూసుకోక తప్పదని, చేసుకున్న పాపానికి చూసుకోక తప్పదని ఒకరికి ఓటేసాం మనం. రీకాల్ చేయడం అనేది నేను ఐ డోంట్ అగ్రీ విత్ దట్. ఈ దేశంలో ఇప్పటికే బోర్డు అంత ఖర్చు అవుతుంటే మళ్ళీ తడవ రీకాల్ చేయడం, మన దానికి ఎలక్షన్ జరగడం జరిగే పని కాదు. మనం అప్రమత్తంగా ఉండాలా. ఈ మధ్యకాలంలో ఏదైనా ఎన్నికలు వస్తే ఆయన సపోర్ట్ చేస్తున్న వాళ్ళు, ఆయన ఎన్నికలు నడుస్తున్న వాళ్ళకి ఒకరోజు షాక్ ట్రీట్మెంట్ ఇచ్చి చూడాలా. నువ్వు సరిగ్గా చేయలేదు, చెప్పిన దాన్ని చేయలేదని. ప్రజల్లో ఎప్పుడైతే ఈ చైతన్యం వస్తుందో రాజకీయ పార్టీలు, రాజకీయ నాయకులు భయపడతారు నెక్స్ట్ టైం ఏమైనా చెప్పాలంటే. ఇప్పుడు అకౌంటబిలిటీ లేదు, అందుకని ఏదైనా చెప్పేస్తారు. తర్వాత దేశం సంగతి దేవుడు ఇరుక, చుట్టినాపోతే శ్రీరామ రక్షణ ఒక సామెత ఉంది. దేశం ఎట్టపోతే నాకెందుకు, నా పొట్ట బాగుంటే చాలు అన్నట్టుగా. ఇప్పుడు రాజకీయ నాయకులు ఈ ఎలక్షన్ అయితే చాలు, తర్వాత ఏమవుతుందో అడిగేదేవాడు మనల్ని అనే పరిస్థితి ఉన్నమాట వాస్తవం. కానీ ప్రజల చైతన్యం పెరిగి రేపు నెక్స్ట్ ఎలక్షన్లో పనిష్ చేస్తారనే భయం ఉంటే ఒకటి. రెండోది, కేంద్ర ప్రభుత్వం ఈ విషయంలో
అన్ని పార్టీలను సంప్రదించి కేంద్రం రాష్ట్రాలకు కలిపి ఒక చట్టాన్ని తేవాలి. ఈ పైన ఫిస్కల్ రెస్పాన్సిబిలిటీ యాక్ట్ అవుతుందో దాన్ని ఇంకా స్ట్రెంగ్తన్ చేసి ఇంతకు మించి అప్పు చేయడానికి వీలు లేదని పెట్టకపోతే ఈ ఉచితాలు ఆగే పరిస్థితి లేదు. గుడ్ ఈవినింగ్ సార్. 1 మినిట్. సుప్రీంకోర్టులో దీని మీద పిల్ పెండింగ్గా ఉంది. సెంట్రల్ గవర్నమెంటు, స్టేట్ గవర్నమెంట్స్ కౌంటర్స్ కూడా సిద్ధంగా ఉంది. తర్వాత ఇంకొకటి ఏమిటంటే, మనం పదవిలోకి రావాలి అనే ఆకాంక్షే తప్ప విలువలు అనేవి మర్చిపోతున్నాయి రాజకీయ పార్టీలు. పూర్వానికి ఇప్పటికీ ఉన్న తేడా అదే మన వెంకయ్యనాయుడు గారు చెప్పేది. సుప్రీంకోర్టు కానీ హైకోర్టు కానీ దీన్ని నిర్ణయించలేవు. చాలా క్లియర్. సుప్రీంకోర్టు పెండింగ్లో ఉన్నప్పుడు ఈ విషయం నిర్ణయించాల్సింది భారత పార్లమెంట్. అంతేకాని సుప్రీంకోర్టు ఉచితాలు ఇవ్వద్దని చెప్పింది అనుకోండి, అమలు చేయడం ఎట్లా సాధ్యం అవుతుంది? అందువల్ల సుప్రీంకోర్టు వాళ్ళు కూడా తెలివిగా చెప్పారు మొన్న, దిస్ ఇస్ ఎ మ్యాటర్ టు బి డిసైడ్ బై లెజిస్లేచర్, పార్లమెంట్, నాట్ బై ద కోర్ట్. మరి ఏమవుతుందో చూద్దాం. ఇంకా పిటిషన్ ఉంది కదా, వాళ్ళు కూడా ఫైనల్గా వెళ్ళి చెప్తారు కదా, ఇనిషియల్ ఒపీనియన్ చెప్పారు. రైట్. మా లాస్ట్ క్వశ్చన్. గుడ్ ఈవినింగ్ సార్, నేను పవన్, విఐటి కాలేజ్ నుంచి. సార్ నా క్వశ్చన్ ఏంటంటే, ఇందాక మీరు చెప్పారు కదా సార్ పార్టీ ఫిరాయింపుల వల్ల పదవులు వదిలేయాలని. సేమ్ అలానే ఇప్పుడు ఒక క్యాండిడేట్ ఎలక్షన్ నామినేషన్ వేయడానికి పోర్ట్ఫోలియో ఇచ్చినప్పుడు తన మీద క్రిమినల్ కేసెస్ ఉన్నప్పుడు వాళ్ళని ఎందుకు సార్ మనం ఆపలేకపోతున్నాం? దాని గురించి ఒక లా ఎందుకు చేయలేం సార్? దాంట్లో 2 ఏళ్ల పైన, ఇది చాలా మంచి క్వశ్చన్. ఇది 2 ఏళ్ల పైన శిక్ష పడితేనే అనర్హత ఉంది ఇప్పుడు, లేకపోతే అది ఒక పాయింట్. అసలు రెండో పాయింట్, ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే, పెండింగ్లో ఉన్న కేసులు తేలడానికి ఆ పెండింగ్కి ఎండింగ్ ఉండవులే. 10 ఏళ్ళు 15 ఏళ్ళు జరుగుతున్నాయి, వీరి మీదనే తిరుగుతూ ఉన్నారు. ఎలక్షన్ అయిపోతుంది, ఇంకొక ఎలక్షన్ వస్తూ ఉంది. అందుకని ఎవరైతే రాజకీయ నాయకుల మీద క్రిమినల్ కేసులు ఉన్నాయో ఇవన్నీ కూడా, నా అభిప్రాయం ఏంటంటే, ఇలాంటి కేసులన్నీ స్పెషల్ బెంచ్, స్పెషల్ కోర్టు ఏర్పాటు చేసి 2 సంవత్సరాల లోపల క్రిమినల్ పొలిటికల్ కరప్షన్ కేసుల్ని ఫైనలైజ్ చేయాలని చట్టం తీసుకొచ్చి ఆ విధంగా మార్పు చేస్తే తప్పితే ఇది జరగదు. ఇంప్లిమెంటేషన్ చేయడం లేదు. ఎవరికి వాడికి వెస్టెడ్ ఇంట్రెస్ట్. చూద్దాం ఏదో ఒక వాయిదా మీద వాయిదా. నేను కోర్టు మీద వ్యాఖ్యానం చేయడం నాకు ఇష్టం లేదు. వాయిదాలు ఎలా, మామూలు వాడికి అన్ని వాయిదాలు రావు, కానీ కొంతమంది వాయిదాల మీద వాయిదాలు వేసుకుంటూ పోతున్నారు, జరుగుతూ ఉంది. కాబట్టి ఈ విషయాలపైన కూడా ఆలోచించి 2 సంవత్సరాలు క్రిమినల్ కేసు ఎదుర్కొంటున్న ఎవరైనా సరే 2 సంవత్సరాల లోపల కేసులు సెటిల్ చేయాలని దేశం ఒక నిర్ణయానికి రావాలి. దానికి కావాల్సిన అదనపు సౌకర్యాలు కోర్టులకు ఇవ్వాలా. లేకపోతే కోర్టు దగ్గర అంతమంది జడ్జిలే లేరు, అంత ఇన్ఫ్రాస్ట్రక్చర్ లేదు. అందుకని ప్రభుత్వము, ఇటు న్యాయ వ్యవస్థ అందరూ కలిసి దీనిపైన ఆలోచించి ముందుకు వెళితే 2 ఏళ్లకు కానీ ఎండింగ్ అయితే ఈ పెండింగ్లో ఉన్న కేసులు అప్పుడు కొంతవరకు మేలు ఉంటుంది, ప్రజలకు మేలు జరుగుతుంది. మనం దీన్ని క్లోజ్ ఇట్ నౌ. ధన్యవాదాలు అందరికీ కూడా.